హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. ఈరోజు వ్లాగ్ ఇది. పొద్దున్నే లేవగానే చూడండి ఆకుకూరలు వచ్చినాయి. ఆకుకూర తరకారీ ఎంత వచ్చింది, బాగుంది. చేనులో ఫ్రెష్ది ఇది. చేనులో అయితే వీళ్ళు పంట పెడుతుంటారు కదా, వాళ్ళైతే మంచిది తీసుకొస్తారు. ఇంకా బయట అయితే అంత గలీజ్ నీళ్ళు పోసి పెంచుంటారు కదా టౌన్లో అయితే. ఇదైతే చేనులో పండే వాళ్ళది అయితే బాగుంటుంది. ఇంకా తరకారీ వచ్చేసి క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, ముల్లంగి తీసుకున్నాను. ఇంక పొద్దున్నే మా చెట్లో వచ్చేసి పరంకాయ మాగింది. మా పిల్లలు వచ్చేసి పిక్కొని ఉన్నారు చూడండి. ఫ్రెష్ కాయ చాలా బాగుంటుంది, స్వీట్ బాగుంటుంది. మేము ఇంటి దగ్గర పెట్టిన చెట్టే కాయలు పెద్ద పెద్దగా కాసేవి అన్నీ అయిపోయింది, అందరికీ ఇచ్చేస్తున్నాము. ఇవి లాస్ట్ కాయలు చిన్న చిన్నగా కాస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద కాయలు బాగా కాస్తా ఉండే. ఒకే కాయ వచ్చేసి 2-3 కేజీలు ఉండేది, అంత పెద్ద కాయలు ఇడిగేవి. అందరికీ ఇస్తాను. ఇంక పొద్దున్నే పరిగెడుపునే తినాలా అని చెప్పేసి మా పిల్లలు అయితే కోస్తూ ఉన్నారు పరంకాయ. ఇంకా మేమైతే మా చెట్లో కాసినప్పటి నుంచి బయట పరంకాయలే కొనుక్కొచ్చిండేదే కాదు. చూసారు కదా, ఇట్లా ఇంటి దగ్గర చెట్లు పెట్టుకుంటే మనం బయట కొనుక్కొచ్చే పని ఉండేది ఎప్పుడూనూ. ఒక చెట్టు అయితే మా అబ్బాయి తీసుకొచ్చి పెట్టేసిండే చూడండి. వాడు నేను తీస్తా అంటే తీయద్దామా అని చెప్పేసి ఉరికైపోతా అన్నాడు. పిలుచుడుకుంటూ తీసుకుంటే చూడండి వీడు పరిగెత్తుకుని పోతా అన్నాడు. ఇంకా మా ఆయనకి ఇట్లా బెడ్ రెస్ట్ కదా, కాలు ప్యాచర్ అయింది. అందుకోసమే చూడండి ఇట్లా నడచకూడదు, కిందకి కాలే పెట్టకూడదు, ఇట్లే ఉండాలి. ఆపరేషన్ అయింది కదా కాలు, అందుకోసమే చూడండి ఇంకా కట్టు అట్లే ఉంది. ఇక్కడైతే బెడ్ రెస్ట్ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరు లోపల బెడ్రూమ్లో అని చెప్పేసి ఇక్కడే బయటేనా హాల్లో కూర్చొని ఉంటారు ఈడేనో. ఇంకా పరంకాయ వచ్చేసి ఇచ్చినాను పొద్దున్నేనే. బొప్పాయ ఇస్తే మా ఆయన మిరియాల పొడి అవేసి నాకే అని చెప్తే అవైతే వేసి ఇచ్చినాను. ఇంకా నేనైతే అట్లే తినేస్తూ ఉన్నాను. చూడండి పొద్దున్నే కూలర్లతో అయితే పంపించాలి కదా, పనికి వస్తూ ఉంటారు అంతా బేల్దార్లు కూలర్లు అందరూ. వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుకుంటా మా ఆయన ఫోన్ చేసుకుంటూ ఉంటారు. ఇడే టైం పాస్ చేసుకుంటా. ఇంకా పాలు కాకపెట్టుకొని వచ్చి పాలు ఇస్తూ ఉంటే అన్నొద్దు నాకు, నువ్వు కొన్ని తీసుకొని నాకు కొన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకు అన్నొద్దు, ఇప్పుడే బొప్పాయి తిన్నాను కదా అని చెప్పేసి కొన్ని నువ్వు పోసేసుకో, నాకు అన్నొద్దు అని చెప్తాను, తర్వాత టిఫిన్ తినేకాయలదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇదైతే ఇంకా తలకాయ కొద్దిగా నూనె అట్లా పెట్టుకొనేసి స్నానం చేయాలి కదా తర్వాత అని చెప్పేసి తలకు నూనె పెట్టుకొనేసి నేను ఇంకా తరకారీ తీసుకోండేది ఇట్లా కట్ చేస్తూ ఉన్నాను. టిఫిన్ చేద్దాం ఏమన్నా అని చెప్పేసి అన్నీ చూడండి క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, అన్నీ టమోటా, ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను. ఇంకా మా కన్నయ్య వచ్చేసి అవ్వ నేను కట్ చేస్తాను ఇవ్వవా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇవి ఉల్లిపాయలు వెల్లుల్లి ఇచ్చినాను, వెల్లుల్లి వలుస్తాడు చూడండి, నాకే వస్తుంది అని చెప్పేసి వలుస్తా అన్నాడు. వాడైతే ఎంత ముద్దుగా కూర్చొని వలుస్తున్నాడు చూడండి, ఎంత బాగా పీకేస్తున్నాడు. పొట్టంతా పీకేసి వలుస్తున్నాడు వాడు. ఇస్తా అన్నాడు, నేను వలిసినానవా తీసుకో అని చెప్పి ఇస్తా అన్నాడు మా కన్నయ్య. చూసారు కదా, ఇంకా నేను టిఫిన్కి రెడీ చేస్తా ఉంటే మా అక్క నాకు చెప్పుకోకుండానే మా అక్క అయితే టిఫిన్ అయితే పంపించింది చూడండి. అక్కడ ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటాను టిఫిన్ చేద్దామని చెప్పేసి. మా బావ దగ్గర వచ్చేసి టిఫిన్ పంపించేసింది మా అక్క. నాకు ఫోన్ కూడా చేయలేదు పంపిస్తానని చెప్పేసి. కూరగాయలు కూడా అన్నీ కట్ చేసుకున్నాను, ఏమేమి పంపించిందో చూడాలా. ఇవైతే వాళ్ళ మనమునికైతే పాల ప్యాకెట్లు ఇచ్చినారు. మా బిట్టుకు అవుతుండు పాల ప్యాకెట్లు. బిట్టుకి పాలు అన్నం పెడతాంటాం కదా, బయటకు ఒక పిల్ల ఒకటి ఉంది, దానికి మా బిట్టుకి ఆ పాల ప్యాకెట్లు అయితే అన్నము అట్లా పెట్టేస్తుంటాము. ఇంకా టిఫిన్ అయితే ఏం పంపించిందో చూడాలా. మా అక్క వచ్చేసి పొద్దున్నే పిల్లలకి చేసేస్తూ ఉంటుంది, మనమునికి స్కూల్కి పోయేదానికోసం, అందుకోసమే చేసేసింది. మాకు కూడా పంపించింది ఇడ్లీ పంపించింది, తట్టె ఇడ్లీ. ఇంకా ఇది వచ్చేసి సాంబార్ పంపించింది, చట్నీ వద్దులే అని చెప్పేసి సాంబారు ఇడ్లీ పంపించింది. ఫోన్ కూడా చేయలేదు నాకు పంపిస్తా ఉన్నాను అని చెప్పేసి, లేదంటే నేను ఇట్లా కూరగాయలు అన్నీ కట్ చేసుకునేదానే కాదు, ఊరికి ఎట్లే పంపించేసింది మా బావ వెనకాల. నేను మా ఆయనకైతే ఇంకా పాలు తాగేస్తున్నారు కదా, పరిగెడుకుని మాత్ర కూడా వేసేసుకుంటారు. ఇంక పొద్దున్నే టిఫిన్ అయితే పెట్టేసి తర్వాత మాత్రలు ఇవ్వాల, టైం అవుతుంది, అందుకోసము ఇంకా పెట్టేస్తా ఉన్నాను. ఇంక వేడివేడిగా ఉన్నాయి కదా, వేడి వెళ్ళిపోతే బాగుండదు, గొంతులా పడతాయి అని చెప్పేసి నేను ఇంకా ఇవి తట్టె ఇడ్లీలు పంపించేసింది మా అక్క. చూడండి ఎన్నో పంపించిందో, క్యారెట్ ఇంకా పంపించేసింది. ఊరికి అన్ని పంపించింది, వేస్ట్ అవుతాయి. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి నేను తర్వాత వంటే చేసేస్తున్నాను. చూడండి రాగి సంగటి చేయమంటే మా ఆయన రాగి సంగటి చేసేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర తీసుకున్నాను కదా పొద్దున్నే, అది ఇదైతే మధ్యాహ్నంకి చేసేస్తున్నాను. ఇంకా పెట్టిచ్చేస్తాను మా ఆయనకి. పెట్టిచ్చేసి తర్వాత చూడండి ఇంకా మధ్యాహ్నంకి ఒకసారి ట్యాబ్లెట్ కూడా ఇవ్వాల,
గుడ్లు కూడా రోజు గుడ్లు అయితే ఇయ్యాల 2 గుడ్లు ఉడికేస్తున్నాను. ఏందో మగవాళ్ళకి ఇట్లా బాగలేకుండా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా హెల్త్ బాగలేకుండా ఏదైనా ఇట్లా ప్యాచర్లు అయినా ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటుంది, మనసు అస్సలు బాగుండదు. ఇంట్లో చూడండి పాపం మా ఆయన అయితే బాగా పనుల దగ్గర తిరిగేవాడు, ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది. డైలీ 20-30 మంది పని చేస్తూ ఉంటారు బిల్డింగుల దగ్గర. పాపము ఇట్లా అయిపోయింది చూడండి పాపము కాలు. ఆయన ఇంకోటి వచ్చేసి ఇట్లా మధ్యలో దూరేసి బండి ఇట్లా అడ్డము పడిపోయేసి బండి కాలు అయితే బోన్ ప్యాచర్ అయిపోయింది, ఆపరేషన్ అయింది కాలు. పాపం ఇంట్లో బోర్గా ఉంటుంది, అందుకోసమే ఫీల్ అవుతాడని చెప్పేసి నేను కూడా అక్కడే మా ఆయన పక్కనే తినుకుంటా కూర్చొని ఉన్నాను. ఇంకేదన్నా కావాలంటే నాకే కింద కూర్చుంటే తొందరగా లేసేకెళ్ళదు కదా అని చెప్పేసి ఆడే కూర్చొని తినేస్తాను. మా ఆయన ట్యాబ్లెట్ కూడా ఇచ్చేస్తున్నాము. ట్యాబ్లెట్ ఇచ్చేస్తే పప్పు వేసుకొనేసి కొద్దిసేపట్లో రెస్ట్ తీసుకొని పనుకొనేస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఏందో బయట పారాడి పని చేసుకునే వాళ్ళకైతే ఇట్లా అవుతూ ఉంటే చాలా బాధగా అనిపించేస్తూ ఉంటుంది. ఇట్లా ఉండాలంటే వాళ్ళకంటే మనకే ఎక్కువ బాధ అనిపిస్తుంది. మన కళ్ళ ఎదురుగా బాగా తిరుగులాడుకొని బాగుండేవాళ్ళు, మన దగ్గర బాగా మాట్లాడుకొని అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళకి మనసులో పాపం ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి అందరూ వచ్చి అయితే మాట్లాడిస్తూ ఉంటారు, ఇంకా ఇప్పటికీ మాట్లాడిస్తూనే ఉంటారు. ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అందరూ బాగా తెలుసు కదా, అందుకోసము బయట అందరూ బాగా తెలుసు, బాగా పరిచయము. చూడండి రోజు వచ్చి మాట్లాడిస్తూనే ఉంటారు. ఇట్లా పాపం ఇట్లా జరిగింది కదా అన్నకి అని చెప్పేసి వస్తూ ఉంటారు. క్యాలెండర్ వచ్చిందంట, ఈ అబ్బాయి క్యాలెండర్ చూపిస్తుంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్